చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల సహకారంతో సంస్థ ప్రతినిధులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరిచేందుకు కృషి చేస్తామని లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కిరణ్ అన్నారు. రామిశెట్టి నిఖిల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల సహకారంతో సంస్థ ప్రతినిధులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా జన్మదిన కేక్ ను ప్రతినిధులు కట్ చేశారు. నిఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను మరింత మంది పేదలకు చేరేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివపున్న, సాంబయ్య, దయాకర్, నిస్సై, డేవిడ్, రాజు, రాజేష్, ప్రకాష్, లూకా, గ్రేస్ బాబు, మధు, రాజా తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చీరాల అంబేద్కర్ భవన్ నందు భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. నిమిత్తం రామిశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల యొక్క కుమారుడు నిఖిల్ కుమార్ బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అయితే రామిశెట్టి దిలీప్ కుమార్ చీరాలలో పుట్టి చీరాలలోనే విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడటంతో చీరాల మీద ఉన్నటువంటి మమకారంతో చీరాల ప్రజలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2020లో ఈ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు 30 మందికి పైగా పేద వికలాంగులకు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అందించడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకి చదువు మధ్యలో అయిపోయినటువంటి వారిని ప్రోత్సహించి వాళ్ళ చదువుల నిమిత్తం ఫీజులు కట్టి అలాగే ల్యాప్టాప్స్ అందించి వాళ్ళ చదువుకి ప్రోత్సాహకరంగా నిలబడినాడు. అంతేవిధంగా చలికాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారికి ప్రతి సంవత్సరం దుప్పట్లు పంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి తోపు బడులు అడిగినారో వాళ్ళందరూ కూడా చాలా వరకు తోపు బడులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చితికిపోయిన కుటుంబాలని ఆశ్రయంగా ఉండటానికి దాన్ని ఏమంటారు ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కొంత అమౌంట్ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అందించి వారు స్వయంగా కాలం మీద నిలబడి వాళ్ళు సొంతంగా సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే విధంగా లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారికి వెన్నుదన్నులుగా నిలబడింది. ఇవన్నిటికీ కారణం దిలీప్ గారికి ఇచ్చినటువంటి మనసుని మనందరూ గర్వించాలి. ఎంతో మందికి డబ్బు ఉంటుంది, కానీ సహాయ గుణం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆయన సంపాదించే అమౌంట్లో నుంచి కొంత మేరకు పేద ప్రజలకి ఇవ్వాలని చెప్పి తలంపుతో 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇకపై కూడా ఇంకా కొనసాగించబడాలని చెప్పి దేవుడు అతను ఇంకా 10 ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిఖిల్ కుమార్ని దేవుడు బాగా జీవించాలని చెప్పి కోరుకుంటూ మా అందరి తరపు నుంచి అలాగే ప్రతి ఒక్క ఈవెంట్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లెట్స్ హెల్ప్ టీం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే నిఖిల్ కుమార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.